కూటమి ప్రభుత్వం పర్వాలేదు, యావరేజ్ అంటే కొద్దిగా భార్య పిల్లలు రోడ్డు ఎక్కకుండా కొద్దిగా ఆటో తోలుకుంటే రూపాయి వస్తుంది మాకు బాగానే. అసలు ఫ్రీ బస్సులు పెట్టినాక మేము రోజు 3,000 4,000 తోలుతున్నాం. అసలు ఫ్రీ బస్సు పెట్టి మరి ఎటకారంగా చెప్తున్నాం, మరి నిజం చెప్పట్లా నేను. మరి ఫ్రీ బస్సు పెట్టాక మా పిల్లల పిల్లలు రోడ్లు ఎక్కి రోడ్ల మీద బతుకుతున్నాం మేము. ఫ్రీ బస్సు తీసేస్తే మా పిల్లల పిల్లలతో కొద్దిగా ముద్ద అన్నది 4 రూపాయలు తోలుకొని ఏదో కట్టుకోవాలి. ఇవాళ ఈఎంఐ 12,230 రూపాయలు కట్టాలి. రేపు లేదు ఎల్లుండే 2 కిస్తులు పెండింగ్, 3 కిస్తులు నడుస్తుంది. 6 రూపాయలు బండి లాగా వెళ్తా అంటున్నారు. ఏంటని అడిగితే ఫ్రీ బస్సులు ఏది రూపాయి తోలుతున్నాం మేము. సూపర్ హిట్ ఎక్కి ఆడవాళ్ళకి హిట్, మాకే హిట్ ఎక్కి ఆడవాళ్ళకి హిట్. బస్సు కింద వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే కింద పడి కొట్టుకున్నారు. డ్రైవర్లు కడుతున్నారు, కండక్టర్లు కడుతున్నారు, అందరినీ కొడుతున్నారు ఆడవాళ్ళు. ఏదైనా ఆడవాళ్ళు చాలా మంది మన సెలవు అవుతుందా అది ఓకే. ఎంప్లాయీసా వాళ్ళకి ఎంప్లాయీస్ అంటే వాళ్ళకి అది సాగుబడి అవుతున్నారు. వచ్చే జీతాల్లో రూపాయి కట్టే అవుతుంది కదా. ఏంటి జీతంగానే ఉంటది. ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మేమన్నాం మాకు హ్యాండ్ జీతాలు వస్తున్నాయి, మాకు 45,000 రూపాయలు. మా హ్యాండ్కి 10 రోజులు పోతాం ఫ్రీ బస్సు కాకపోతే 45,000 రూపాయలు. ఎవరికి బండి టీడీపీ ప్రభుత్వం వాళ్ళకే బండి 15,000 రూపాయలు. నాకు బండిగా నాకు వేయలేదండి బాబు, మేము పెట్టుకున్నాగా వేయలే. నాకు రాలే అసలే. ఇక ఫోటో కేసు ఉంది, ఈ ఫోటో కేసు ఉందని నిన్నగా మనం తెచ్చి కొత్త బండి అడిగి 15,000 రూపాయలు బండి మొన్న వేసిన 3 రోజులు తెచ్చింది, 4 రోజులు డబ్బులు పడిపోయినాయి. అనుకున్నప్పుడు ఏదో కొద్దిగా ఎవరికి పర్లే ఆయన ఉండపెట్టే. మా ఫ్రీ బస్సులు లేవు, రూపాయలు తోలుకుని మా జేబులు లేవు. బండి కిస్తులు కట్టుకున్నాను శుభ్రంగా. అంతా అదే పిల్లలు వెళ్తారు. సాయంత్రం పూట తింటాకని తీసుకెళ్లే వాళ్ళం. పిల్లలకి తింటాకని తీసుకెళ్తా రూపాయి ఇంట్లో తీసేస్తే కొద్దిగా మంచిదే, మాకు మంచిదే, మా బాబు గారికి మంచిదే, అందరికీ మంచిదే. అదే పొద్దున ఏదన్నా కొద్దిగా ఆటో వాడు ఏదైనా ఓటు వేయాలన్నా కానీ ఫ్రీ బస్ తీసేస్తే కొద్ది రూపాయి తీసుకున్నారు బాబు, మన వాళ్ళ తీసేసాడు, మనం ఓటు వేద్దాం అనిపిస్తుంది. ఈ ఫ్రీ బస్సులు పెట్టేసి మా కడుపులు కొట్టి మా పిల్ల రోడ్డు మీద వేస్తే మేమే ఓటు వేయం రేపు ఇంకా.